సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మార్కులో సవరాలు చేయబోమని, దుకాణాలు బంద్, ఎలాంటి అశుభ కార్యక్రమాలకు వెళ్లమని పేర్కొంటున్నాయి బ్రాహ్మణులు మొరాయింపు. మండల్ నా పేరు లింగపల్లి బాలరాజ్. మా శుక్రవారం నాడు మా నాయనమ్మ చనిపోయింది. ఆమెకి బొంద పెట్టడానికి ఎక్కడ స్థలం లేదు. వైకుంఠానికి ఒక 2 వైకుంఠాలు ఉన్నాయి. ఒక వైకుంఠానికి పోతే అక్కడ పెట్టనీయలేదు. దానివల్ల మేము ఇంకొక వైకుంఠానికి వెళ్ళాము. అక్కడ కూడా పెట్టనీయాలి. ఒక కుల సంఘాలు ఎస్సీ వాళ్ళు, రెడ్డి వాళ్ళు, షాలోల వారికి సంబంధిస్తారంట. 2 కుల వైకుంఠాలు ఒక్కటి ఉండాలా, 2 ఉండాలా, మాకు సంబంధం ఉందా లేదా, మేము ఎక్కడ పెట్టుకోవాలి అని మేము కోరుకుంటూ వాళ్ళు ఎక్కడ పోయినా ఒక్కటి అవసరం లేదని చెప్పి మమ్మల్ని ఇల్లగొట్టారు. అక్కడ సమలేక గతి లేక చెరులో పెట్టాము. దానివల్ల మేము షాప్లో మంది ఏ కారణం చేయము. మాకు న్యాయం చేయక షాప్ చేయము, ఇది రాము. నా పేరు బాలమణి. మా పెద్దమ్మ చనిపోయింది. శపాన్ని ఇంట్లో పెట్టుకొని ఊరు 4 మూలలు తిరిగినాం. తిరిగితే కూడా ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలే. శపాన్ని మరి ఇంట్లో పెట్టుకోవాలన్నా ఎట్లా ఏం సంగతి అని మషణ కట్ట అయితే గవర్నమెంట్ కట్టించింది. గవర్నమెంట్ కట్టించిన దానికి భూమి మరకుకు కులాంతి కావచ్చు, ఓ కుర్మోళ్ళదా మాలోళ్ళదా కులాంతి కావచ్చు. మషణ కట్టు కట్టింది అయితే కేసీఆర్ కట్టించు. అది అందరికి హక్కు ఉంటుందిగా. సిటీలో 100 మంది 1,00,000 మంది పోయి బతుకుతున్నాం. మరి ఇప్పుడు అక్కడ చచ్చిపోతే తెచ్చి ఊళ్ళలో పెట్టుకుంటుర్రా? మషణ కట్టు గుంట పోతురు పెట్టుకుంటుర్రు. మషణ కట్టుకు పెట్టొద్దని సర్పంచ్ చెప్తాడు. మాది మెల్లగా ఇప్పుడు 100 ఏళ్ళ పర్ఫెక్ట్. మా తాతలు, మా అయ్యలు, నేను కూడా 65-70 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు మా ముసలిది చచ్చిపోతే మేము మషాన కట్లగా ఆలబెట్టి బూడిద ఎత్తిపోసుకుంటామంటే అందులో వద్దంటారు. మళ్ళీ సర్పంచ్ వద్దన్నాడు. వద్దంటే మళ్ళీ యాడికి ఒక పెద్ద మనిషి రెడ్డి, ఇంకో రెడ్డి, హనుమంత్ రెడ్డి, రామరెడ్డి, ఒక పెద్ద మనిషి సురువైన గమ్లైన ఆయన దగ్గర పోతే పెద్ద బైకన్నా పెట్టుకొని రా అని వాళ్ళు ఒక న్యాయం చెప్పారు. సర్పంచ్ తోటి ఒక అర్ధగంట మాట్లాడినాక అక్కడ ఉన్న అర్జెన్సీలు వచ్చి ఏమన్నారు, అక్కడ మశాన కట్లనేమో కాలబెట్టనియరు, ఈడ కాపోళ్ళకు మా అర్జెన్సీలకే ఉంటుంది. మరి ఆడ ఎద్దు గాలబెడతారు, మశాన కట్లు ఎట్లా గాలబెట్టారు? మేము గాలబెట్టనియము, బొంద పెట్టనియము అని అర్జెన్సీలు మాట్లాడినాక మేము ఇంట్లో పెట్టుకోవాలా? మేము ఊరుకు పైనోళ్ళమా? లేకపోతే మేము కూడా తక్కువ జాతి లెక్క కూలి చేసుకొని బతుకుతామా? సచినోనికి, బతికినోనికి, పెళ్ళికి, పేరంటానికి, సమృద్ధైనోనికి, నీళ్ళాన్నోనికి అందరు చేసి హక్కు ఉంటుంది మాకు. మా అమ్మ చచ్చిపోతే బొద్ద పెట్టుకుంటానికి హక్కు ఉండదు. ఏంది ఇది పరిష్కారం అని షాపులు బంద్ పెట్టినాం సార్. ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఇది కాక 12 అవుతుంది. వచ్చిన చుట్టాలు కులం మాకు ఏడ ఉంచాలో గాడు ఉంచిపోయారు. మీకు ఇంత ఊరు మండలం, పోలీస్ స్టేషన్,
ఊరుకు మంగళోళ్ళు ఊరుకు షావ చేస్తారు, ముసలిదాన్ని బొంద పెడతానికి మురికితుమ్మ చెట్లలో చెట్ల నీళ్ళలో పెట్టి వస్తారా? మీకు రీతి ఉందా అని మా కులం మాకు నోట్లు ఉంచిపోయారు సార్. మాకు దాని పరిష్కారం ఏం తీర్మానం చేస్తారో అది మాకు తీర్మానం అయ్యేదాకా షాపులు బంద్. మాకు న్యాయం కావాలి. మశాన కట్ల మాకు తవ్వు ఉండాలి.